ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ అప్పుడు నేను ఆడిషన్స్ అటెంప్ట్ చేసేదాన్ని, మూవీ ఆడిషన్స్. అలా అటెంప్ట్ చేసుకుంటూ ఒకరోజు యూట్యూబ్ ఇన్ హౌస్కి అడిగారు. దానికి కూడా ఆడిషన్ అంటే సరే అని చెప్పి అది అటెంప్ట్ చేశాను. కాకపోతే ఆ ప్రొడ్యూసర్ షార్ట్ ఫిల్మ్స్ అవి అనుకున్నారు ఆ ప్రొడక్షన్లో. బట్ ఫస్ట్ అప్పుడు కొంచెం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ట్రెండింగ్ ఉండే. సరే అని తేరి మేరీ, నా ఫస్ట్ సాంగ్ తేరి మేరీ కథ, అది ప్లాన్ చేశారు. అట్లా నేను ఫోక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. అప్పటి నుంచి నా జర్నీ ఇంకా రీసెంట్లీ ఈ ఇయర్ జనవరి వరకు కూడా నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే చేశాను. ఇయర్లీ 1 year వరకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేశాను. అండ్ ఇప్పుడు 2024 జనవరి నుంచి ఫోక్ డాన్సెస్ స్టార్ట్ అయినాయి నాకు. ఇప్పుడు డాన్స్, యాక్టింగ్ రెండేనా లేకపోతే సింగింగ్ కూడా ఏమైనా చేస్తారా? సింగింగ్ అదేం లేదు. సర్లే, ఇప్పుడు సింగింగ్ వచ్చినా రాకపోయినా ఒక పాట వైరల్ అయితే ఆటోమేటిక్గా పాడతారు కదా. సో ఈ మధ్యకాలంలో మీ పాట బాగా వైరల్ అవుతుంది. ఒక్కసారి మీరు పాడితే విందామని. ఓకే, నాకేం భయం లేదు, నేను పాడతాను. పర్లేదు, నేను తట్టుకుంటా. శక్తి చాలా ఉంది నాకు, తట్టుకునే శక్తి ఉంది. మీరు తట్టుకుంటారు, ఓకే. పాపం ఆడియన్స్ తట్టుకోవాలి. ఏం కాదు, మామూలు నాకంటే ఇంకా ధైర్యవంతులు. ఓకే, లెట్స్ స్టార్ట్. సితురాల మనసు నాది, సిన్నంగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దాన్ని సిన్నలు చూపిస్తావో, ఓ పిల్లగా వెంకటేషు చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేషు చూడకపోతుంటావో కానకపోతుంటావో. యాక్చువల్గా డాన్సర్స్తో డాన్స్ చేయించాలి, కానీ నేను డాన్సర్తో సాంగ్ పాడించే కదా. సో మీరు సాంగ్ కూడా చాలా బాగా పాడుతున్నారు. సో ఒక స్టెప్ మీద బాగా వైరల్ అయింది కదా, అవునా? స్టెప్ చేసుకుంటే సాంగ్ పాడండి. ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీ డాన్స్కి? అసలు డాన్స్ రాని వాళ్ళు కూడా తనలాడుతారు ఆ సాంగ్ మీద చేయడానికి. నేను డాన్సర్ని కాదు, కాకపోతే ఇంకా ఆ స్టెప్ అట్లా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్నిటికీ కొరియోగ్రాఫర్ ఉంటారా? ఉంటారు కదా. ఓకే, ఒక్క సాంగ్కి దాదాపు ఎన్ని రోజులు పడుతుంది మీకు షూట్కి? 1 day. ఫోక్ సాంగ్ అయితే 1 dayలో షూట్ అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్ అయితే మినిమం 2 days. ఓకే, సో లవ్ ఫెయిల్యూర్స్ మంచి అనిపిస్తా, ఫోక్ మంచి అనిపిస్తా మీకు? ఇప్పుడు ఫోక్ డాన్సర్స్కి లవ్ ఫెయిల్యూర్ బాగా అనిపిస్తుంది, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఫోక్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎందులో వర్క్ వస్తుందో అది వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది. సో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నాకు ఎట్లా అంటే చాలా హార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ షూట్స్ ఉంటాయి, మార్నింగ్ షూట్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవ్వాలంటే నైట్ టైం అది షూటే. నైట్ ఎఫెక్ట్స్, ఆ రైన్ ఎఫెక్ట్స్ లేదా స్మోక్ అదంతా నైట్ టైం బాగుంటుంది, ఆ ఫీల్ చాలా బాగా వస్తుంది. సో అట్లా దట్టు ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్లో ఎలా అంటే మంచి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది నేను, అంటే ఇంకా సమ్ ఆర్టిస్టులు ఉన్నారు, నేను వన్ ఆఫ్ దట్. అట్లా మాకు ఎట్లుంటుందంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, హెవీ ఉంటుంది. వేరే అమ్మాయిలకి అయితే నార్మల్ ఉంటుంది. కొంచెం ఇక పర్ఫార్మర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి నైట్ అండ్ డే 2 ఉంటాయి. అట్లా నాకు కొంచెం లవ్ ఫెయిల్యూర్ హార్డ్ అనిపిస్తుంది. ఫోక్ అయితే మంచిగా మార్నింగ్ స్టార్ట్ అయ్యిద్ది, ఈవినింగ్ 6కి అట్లా ప్యాకప్ అయ్యిద్ది. ఫోక్లో అయితే డాన్స్ ఉంటుంది కాబట్టి ఒక స్టెప్ మర్చిపోయి ఇంకో స్టెప్లో కవర్ చేయొచ్చు. అదే లవ్ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా ఏడవాల్సిందే కదా. ఏడవాల్సిందే, ఆ ఫీల్ అందరికి కనెక్ట్ అవ్వాలంటే మనం ప్రాణం పోయాలి పాటకి. అఫ్కోర్స్ ఫోక్ కూడా నేను అంతే మంచిగా ఇష్టంగా చేస్తే, అట్లని దాన్ని ఏం తక్కువ చేయట్లేదు. కాకపోతే ఫోక్ నాకు కొంచెం ఈజీ ఉంటుందని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు మీరు ఫోక్ ఇండస్ట్రీలో అయితే మంచి సక్సెస్ఫుల్ ఉన్నారు, మంచి ట్రెండింగ్లో ఉన్నారు. సో యాక్టింగ్ వైపు ఎప్పుడు ట్రై చేయలేదా మళ్ళీ? ఫోక్ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా డ్యాన్స్లోనే బిజీ ఉన్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వస్తున్నాయి, కాకపోతే ఒక మంచి హిట్ సాంగ్స్ ఇంకా రావట్లేదు. ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు మీరు? 50+ చేసి ఉంటా. 50+. మీకు మంచి బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? మంచి బ్రేక్ అంటే వెంకటి సాంగ్తో, ఓపిలగా వెంకటి ఇప్పుడు మనకు వైరల్ అయ్యే సాంగ్తో మాత్రం మంచి బ్రేక్ వచ్చింది నాకు. ఎట్లా అంటే నేను ఎవరు అనేది అందరు రికగ్నైజ్ చేస్తారు. హిట్స్ ఉన్నాయి, కాకపోతే దీంతో రికగ్నైజేషన్ అని వచ్చింది. తేరి మేరీ కానీ, రావమ్మ బంగారు బొమ్మ, దూరంగానే పోతేనే, చాలా మంచి మంచి హిట్సే ఉన్నాయి. కన్నీళ్ళ సాంగ్, చాలా హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి చెప్పు ఇంకోటి చెప్పకపోతే అదొక బాధ. ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం మా అన్నయ్య వాళ్ళు, నేను, మమ్మీ, డాడీ, అమ్మమ్మ. అన్నయ్య వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉండాలి మీ ఇలాంటి అందంగా ఉన్న అమ్మాయిలకైతే. అన్నయ్యలు సెక్యూరిటీ గార్డ్ కదా. సో ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా మీకు కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, ఫీల్డ్లో కానీ? ఏడిపించడం అంటే
స్కూల్లో ఫుల్ ఎంజాయ్, అదేం ఉండదు. స్కూల్ లైఫ్ అంతా నేను ఒక బటర్ఫ్లైని. చాలా బాగుండేది. కాలేజ్లో కాలేజ్కి అసలు ఎక్కువ నేను వెళ్ళేదాన్ని కాదు, మొత్తం షూట్సే సరిపోయేవి. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎగ్జామ్స్ రాసేదాన్ని అంతే. ఫీల్డ్లో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అని పట్టించుకోవద్దు ఇంకా. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ కాలేజ్కి వెళ్తున్నారా మీరు? వెళ్తున్నా, అంటే డిగ్రీ ఇంకా స్టార్ట్ కాలేదు. నేను వెళ్ళడం ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ అడ్మిషన్ తీసుకొని ఉన్నా, వెళ్ళాలి నెక్స్ట్ మంత్ నుంచి. సో మీరు ఊర్లో ఉన్నప్పటి నుంచే ఫోక్ సాంగ్స్ చేస్తున్నారా, లేకపోతే హైదరాబాద్కి స్పెషల్గా సాంగ్స్ కోసం స్టడీ కోసమే వచ్చారా మీరు? నేను సాంగ్స్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫీల్డ్లోకి, ఫోక్ ఫీల్డ్లోకి వస్తా, ఇందులో నా జర్నీ ఇంత బాగుంటుంది, ఇంత బాగా ముందుకు వస్తానని నేను అస్సలు అనుకోలేదు. రాకముందు నాకు ఈ ఫీల్డ్ ఏంటో కూడా తెలియదు. ఇన్ హౌస్ అని చెప్పారు కదా అని జాయిన్ అయిపోయి, ఊర్లో ఉంటే కష్టం, రెగ్యులర్ షూట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ హౌస్ చేస్తున్నాను కాబట్టి. అందుకని ఇంక ఇటు షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ ఒక హౌస్ రెంటల్ తీసుకొని, అందులో ఇంకా మొత్తం నేను ఉండడానికి మొత్తం డాడీ వాళ్ళు సెట్ చేసి అట్లా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తేరి మేరీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాము ఆ ఛానల్లో. చేసాం, తర్వాత ప్రొడ్యూసర్కి లవ్ ఫెయిల్యూర్కి వెళ్తే బెటర్ కదా అనిపించి ఇంకా తేరి మేరీ సాంగ్తో స్టార్ట్ చేసిండ్రు. అట్లా ఫోక్లో బిజీ అయిపోయినా. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంటుందా? చాలా సపోర్ట్. ఇప్పుడు జనరల్గా అమ్మ నాన్న అనుకోండి, ఒక్కళ్ళు లేకపోతే ఒక్కళ్ళు ఒప్పుకున్నా సెట్ అయిపోతుంది, కానీ మీకు అన్నలు కూడా ఉన్నారు, కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, సో అందరు బాగానే యాక్సెప్ట్ చేశారా మీకు? అందరూ యాక్సెప్ట్ చేశారు. అన్నయ్య వాళ్ళకి ఇంట్రెస్టే, మమ్మీ డాడీకి ఇంట్రెస్టే, అమ్మమ్మ, మేమందరం ఏదైనా సాంగ్ వచ్చిందన్నా, లేకపోతే ఇంకేదైనా షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్, లేదంటే ఏదైనా మూవీ, లో బడ్జెట్ మూవీస్ కూడా చేస్తున్నా ప్రజెంట్. ఏమైనా వచ్చినాయంటే వాళ్ళతో సాంగ్ గురించి కానీ, బడ్జెట్ అండ్ అదే కాన్సెప్ట్ అన్నీ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. అందరికి ఓకే అనుకుంటే అప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాం.